తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ది స్టూడెంట్ నవల వింటున్నామండి. రచన శ్రీ నండూరి రామకృష్ణ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నీకు తొందరపాటు ఎక్కువ, చాలా ఎక్కువ. చీకటి ప్రపంచంలో వెలిగిపోతున్న నిన్ను మసి చేయటానికి ఇది నేను చేసిన మొదటి అడుగు మాత్రమే. దీనికే అంత ఎగ్జైట్ అయితే ఎలా? అసలైన ఎగ్జైట్మెంట్ అంతా ముందుంది. నేను వేసే ప్రతి అడుగు కొంచెం కొంచెం నీ సమాధి కడుతుంది, నీ గుండెల్లోనే. మాట రాలేదు విన్స్వామికి ఈసారి. నేనెవర్నని అడిగావు కదూ? పిచ్చెక్కిన నీ కొడుకు మదంతో తెలియక కుదిపిన లావాన్ నేను. నా పేరు సంజీవి. వణికాడెందుకో విన్స్వామి కొంచెం. టెలిఫోన్ బూత్లోంచి బయటకొచ్చిన సంజీవి ఫుట్పాత్ మీద వెయిట్ చేస్తున్న వరం దగ్గరికి నడిచాడు. ఓ చింత తోటలో సగం కూలిపోయి ఉన్న పాత నవాబుల బిల్డింగ్ అద్దెకి తీసుకున్నాడు వరం. ప్రస్తుతానికి అదే వాళ్ల గూడు. బయలుదేరారక్కడికి. శత్రువులు విన్స్వామికి ఉంటారు. వాడంటే గిట్టని వాళ్ళు, వాడి దొంగ వ్యాపారాల్లో వచ్చే వాటా సరిపోని వాటాదారులు, ప్రాణాలకి తెగిస్తూ పనులు చేస్తున్నందుకు వాడిచ్చే డబ్బు తక్కువని అసంతృప్తితో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళని వెతకాలి మనం. మన వైపుకి తిప్పుకోవాలి. నడుస్తూనే అన్నాడు సంజీవి. ఇద్దరమే అయిపోయాం అన్నాడు వరం. మన ఫ్రెండ్స్లో క్లోజ్గా తిరిగిన వాళ్ళు నీకు తెలుసు. వాళ్ళని కాంటాక్ట్ చేసి జరిగిందంతా చెప్పు. జాబ్లోనో బిజినెస్లోనో సెటిల్ అయిపోయిన వాళ్ళని వదిలేయి. మనలా ఖాళీగా ఉన్న వాళ్ళల్లో మాత్రం తోడుండమన్నానని నా మాటగా చెప్పు. విన్స్వామికున్న ఒక్కో వ్యాపారం దెబ్బతీసి మనమే చేద్దాం. మన ఫ్రెండ్స్ని పోగు చేయటం, ఈ పనులన్నీ చేయటం ఖర్చుతో కూడుకున్న పని. డబ్బు అయిపో వస్తోంది. ట్రాన్స్పోర్ట్ కూడా లేదు. విన్స్వామి ఫైనాన్స్ కంపెనీ హెడ్ ఆఫీస్ని అటాక్ చేద్దాం ఎల్లుండి. దోచుకోవటానికి చాలా ఉంటుందక్కడ. వెంటనే 2-3 కార్లు తెచ్చుకొని రంగు నెంబరు మార్పించేసి నడుపుదాం. వాడి చితికి వాడి చితుకునే వాడదాం. అప్పటిదాకా ఉన్న దాంట్లో మేనేజ్ చేసుకుందాం. నువ్వు నిద్రపోయి ఎంతకాలమైందో తెలుసా? ఇవాళ పడుతుంది నిద్ర. కాస్త రిలీఫ్గా ఉంది అన్నాడు సంజీవి. తెల్లవారుతోంది. సంజీవిని చాలా తేలిగ్గా తీసుకున్నాడు విన్స్వామి. చంపేయమని ఆర్డర్ ఇచ్చి రివార్డు పెట్టి ఊరుకున్నాడు. అందుకే 10 రోజులు తన మనుషులెవరినీ పెద్దగా ఒత్తిడి చేయలేదు. ఇప్పుడు గ్రహించాడు తన పొరపాటు. హోటల్ పోయి నష్టం వచ్చినందుకే కాదు, దానికన్నా ఎంతో ముఖ్యమైన కారణం ఉంది. తన పేరుకి మచ్చ పుట్టింది. ఆ పేరు అతనికి ప్రాణం కంటే ఎక్కువ. వ్యాపారస్తులు ఏళ్ల తరబడి ఎంతో ఖర్చు పెట్టి సంపాదించుకునే గుడ్విల్ లాంటిదది. దానివల్ల ఎన్నో పనులు సునాయాసంగా అయిపోతుంటాయి. అతని సామ్రాజ్యానికి పునాదిలా ఉందా పేరు. మనిషిలానే ఎదిగిన పేరు. ఎందరినో వణికిస్తోంది. లస్కర్ని చంపాడన్న పేరుతో నోటబుల్ ఫిగర్ అయిన సంజీవి విన్స్వామి అంతటివాడిని ఎదుర్కొని హోటల్ కూల్చి ఇంకా పెద్దవాడైపోయాడు. అందరూ ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు. అటువంటి సంజీవిని ఎదగనిస్తే విన్స్వామికి పేరనేదే మిగలదు. బ్రతకనిస్తే ఉనికికే ప్రమాదం. ఏమాత్రం తాశ్చారం చేయదలుచుకోలేదిక. తన మనుషుల్లో మెరికల్లాంటి వాళ్ళని విడదీయించి స్పెషల్ స్క్వాడ్స్ తయారు చేశాడు. ఒక్కో స్క్వాడ్లో 6. సంజీవిని లిక్విడేట్ చేసేదాకా వాళ్ళకి వేరే పని లేదు. మామూలుగా వాళ్లకుండే జీతభత్యాలు కాక సంజీవిని చంపిన వాడికి ₹1,00,000, చంపుతున్నప్పుడు పక్కనున్నందుకు కానీ సాయం చేసినందుకు కానీ తతిమా వాళ్ళకి తలా 10,000 బోనస్ పెట్టాడు. బోనస్లో అంత తేడా పెట్టడానికి కారణం ఉంది. సంజీవి కంటపడగానే స్క్వాడ్లోని 6 ఎవరికి వాళ్ళు ₹1,00,000 కోసం ప్రయత్నం చేస్తారు. ఏమాత్రం టైం వేస్ట్ కానివ్వరు. సంజీవికి తప్పించుకునే అవకాశం అస్సలివ్వరు. వాళ్లల్లో ఆ స్పిరిట్ డెవలప్ చేసి పనయ్యేదాకా ఉంచటానికే ఆ తేడా. హేమంత్ ప్రస్తుతం విన్స్వామి దగ్గరే ఉండడంతో వేరే బాడీగార్డ్ అవసరం లేదు. చట్టంలో సమర్థుడైన చున్నీ సహజంగానే ఓ స్క్వాడ్లో చేర్చబడ్డాడు. విన్స్వామి ఫైనాన్స్ కంపెనీ చాలా పెద్దది. చాలా బ్రాంచులున్నాయి. ఆ కంపెనీ ముసుగులో చాలా ఘోరాలు జరుగుతుంటాయి. దాన్ని నడిపేది దొరయ్య అనే అతను. స్మాల్ బిజినెస్లోని రీటైల్ యూనిట్లకి, కొన్ని ఎస్ఎస్ఐ యూనిట్లకే కాక పెద్ద ఇండస్ట్రీలకి కూడా ఫైనాన్స్ చేస్తుందా కంపెనీ. అక్కడితో తృప్తి పడితే పర్వాలేదు. ఆ కంపెనీ ఆపరేట్ చేసే పద్ధతి వేరు.
ముందు మార్కెట్లోని లాభసాటి యూనిట్లని స్టడీ చేస్తారు. వాళ్ళ చరిత్రలు సేకరిస్తారు. రకరకాల ప్రయత్నాలు చేసి అటువంటి యూనిట్ల ఓనర్లని తమ దగ్గరికి రప్పించుకునో లేదా తామే వెళ్ళో ఎంతో కొంత ఫైనాన్స్ చేస్తారు. ఆ తర్వాత ఆ ఓనర్కి ఎందుకో కష్టాలు మొదలవుతాయి. ఏ పని కాదు, సమస్యలు పెరుగుతాయి. అది వరకు మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ దొరికే అప్పు ఇక దొరకడం మానేస్తుంది. అతని ప్రోడక్ట్ నకిలీ బ్రాండ్స్ ఎలా వస్తాయో మార్కెట్లోకి వచ్చేస్తాయి. అతని సేల్స్ తగ్గుతాయి. ముందు చాలా తేలిగ్గా కనిపించిన విన్స్వామి ఫైనాన్స్ కంపెనీ అప్పు వడ్డీ ఓ గుదిబండలా తయారవుతాయి. చాలా సమయాల్లో వేరే దారి లేక దిక్కుతోచక ఓనర్ ఆ యూనిట్ని అమ్మేసి మరో వ్యాపారం చూసుకుందామన్న నిర్ణయానికి తెచ్చేస్తారు విన్స్వామి మనుషులు. తర్వాత యూనిట్ని కొనేది వాళ్లే. అలా అవకాశం కల్పించుకు మరీ దోచుకుంటున్నారు నిరంతరం. ఇక ఇండివిజువల్ బారోవర్స్ తాహతు లేకపోయినా టీవీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు ఇన్స్టాల్మెంట్ల మీద కొనుక్కొని అవి కట్టలేక రోజు గడవని అమాయకులు, పురుళ్ళకి, వైద్యాలకి, పెళ్ళిళ్ళకి, చావులకి గతిలేక అప్పు చేసే అభాగ్యులు కోకొల్లలు. వాళ్ళకి 100కి 10 రూపాయలు వడ్డీ. అయితే అటువంటి వాళ్ళకి అప్పులు డైరెక్ట్గా ఇవ్వదు కంపెనీ. అసలు కంపెనీ పిక్చర్లోకే రాదు. ఆ అప్పులిచ్చి వడ్డీ వసూలు చేసుకునే విన్స్వామి మనుషులు వేరే ఉన్నారు. సిటీ అంతా కవర్ చేస్తారు. నేరుగా దొరైకి అకౌంట్ ఫర్ చేయాలి వాళ్ళు. ఆఫీసులో కాదు, అతనింటి దగ్గర. ఏ బీద గుమాస్తాకో ఓ 5,000 అప్పిస్తారు. 100కి 10 చొప్పున నెలకి 500 వడ్డీ. ఫస్ట్ కల్లా టంచనుగా ఆ గుమస్తా ఆఫీస్కు వెళ్ళి వడ్డీ తీసుకుంటాడు విన్స్వామి మనిషి. వడ్డీ ఇస్తే చాలు, ఇస్తూ పోతే చాలు. అసలు మీద అస్సలు ధ్యాసుండదు వాళ్ళకి. ఎవరన్నా అసలిచ్చేస్తానని వెళ్ళినప్పుడు వాళ్ళకి చాలా కోపం వస్తుంది. అటువంటి వాళ్ళని పెద్దగా ఎంటర్టైన్ చెయ్యరు. ఏ అభాగ్యుడైనా కర్మకాలి ఈ చట్రంలో పడి అసలుకి 2-3 వడ్డీ కట్టినా బయటపడలేక ఇక వడ్డీ కూడా కట్టలేని స్థితికి చేరుకున్నప్పుడు కాలో చెయ్యో తీయటం కానీ ఒంట్లో ఫ్రాక్చర్లు చేయటం కానీ జరుగుతుంది. ఓసారి బాకీ తీర్చని బీద గుమస్తా చెల్లెల్ని తెచ్చేసుకున్నాడొకడు. వాళ్ళ అఘాయిత్యాలకి అదో ఉదాహరణ. కష్టపడి సంపాదించుకునే జీతంలో 3వ వంతులో సగభాగమో అలా చెల్లించే మధ్యతరగతి మందభాగ్యుల వల్ల కూడా పిచ్చి రెవెన్యూ విన్స్వామికి. అంత మంచి వ్యాపారంలో కుప్పలుగా వచ్చే సంపాదన బ్యాంకుల ద్వారా వెళ్ళనివ్వరు కాబట్టి దొరై దగ్గర ఎప్పుడూ చాలా పెద్ద మొత్తాల్లో క్యాష్ ఉంటుంది. రోజు వచ్చే కలెక్షన్స్ సాయంత్రానికల్లా హెడ్ ఆఫీస్లోని దొరైకి చేరుతాయి. వారం వారం అవసరం ఉన్నంత క్యాష్ బ్రాంచీలకి పంపిస్తాడతను. ప్రతి నెల 3వ తారీఖున మటుకు హెడ్ ఆఫీస్ నుంచి పెద్ద మొత్తం వెళ్తుంది. బ్రాంచ్ల స్టాఫ్కి జీతాలు, పెద్ద పెద్ద లోన్స్ డిస్బర్స్మెంటు అవాలే. అవాళ హెడ్ ఆఫీస్లో 65 లక్షల క్యాష్ ఉంది. మర్నాడు పొద్దున 10 బ్రాంచ్లకి 50 లక్షలు చేర్చాలి. 15 లక్షలు విన్స్వామి గత నెల షేర్. ఏ బ్రాంచ్కి ఎంత వెళ్లాలో విడదీసి ట్రంకు పెట్టెల్లో రెడీగా పెట్టాడు క్యాషియర్ దొరై. అతని గన్మెన్ 4, క్యాషియర్, గేటు దగ్గర గుర్కా, 2 డ్రైవర్లు ఉన్నారా సమయంలో. ఆఫీస్లో తతిమా స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు. క్యాషియర్ చెప్తుంటే దొరై ట్రంకు పెట్టెలన్నీ మరోసారి చెక్ చేసుకుంటున్నాడు. ఏదో తేడా వచ్చింది. ఒక బ్రాంచ్కి వెళ్లాల్సిన క్యాష్ మరో బ్రాంచ్కి చెందిన పెట్టెలో పడింది పొరపాటున. క్యాషియర్ని కేకలేశాడు దొరై. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి. డబ్బులనుకున్నావా, చిత్తు కాగితాలనుకున్నావా అన్నాడు. చిత్తు కాగితాలైనా బాగుండేది. ఉలికి పడుతూ తలెత్తాడు దొరై. ప్లీజ్. గదిలోకి వరం అతని ఫ్రెండ్స్ 4 గన్స్తో వచ్చారు. లోపల ఉన్న వాళ్ళందరినీ కవర్ చేసేశారు. దొరై గన్మ్యాన్లకి కదిలే అవకాశం లేకపోయింది. గదిలోకొచ్చాడు సంజీవి. విన్స్వామి బిజినెస్ ప్లేస్కొచ్చి గొడవ చేసే ధైర్యం ఎవరికీ ఉండదన్న పిచ్చి నమ్మకంతో పెరిగిన అతని మనుషుల నిర్లక్ష్యం మూలాన వాళ్ళని కార్నర్ చేయటం అంత తేలికైంది. ట్రంక్ పెట్టెలని చూస్తూ చెప్పాడు సంజీవి. ఇవన్నీ చిత్తు కాగితాలైనా బాగుండేది. కనీసం కిలో లెక్కన అమ్ముకునేవారు. డబ్బు కదా, నే తీసుకుపోతాను అంటూ వరానికి సైగ చేశాడు. గదిలోని వాళ్ళని చూసుకోవడానికి 2 నుంచి తతిమా 2 ఫ్రెండ్స్ చేత ట్రంకు పెట్టెల్ని క్రిందికి చేరేయించడం మొదలెట్టాడు వరం. కింద డ్రైవర్లని, గూర్ఖాని కట్టిపడేసి అంతకుముందే స్వాధీనం చేసుకున్న 2 కార్లలోనూ పెట్టించాడు. విన్స్వామి గారు చంపేస్తారు మమ్మల్ని. ఆ క్యాష్ అంతా బ్రాంచులకి పంపించాలి అన్నాడు దొరై ఎండిపోయిన పెదాలని నాలుకతో తడుపుకుంటూ.
నుదురు చిట్లించాడు సంజీవి. ఏ బ్రాంచులకి? ఓహో, మీ బ్రాంచులకా? వాచి చూసుకుని ఇంకా పావుగంటలో మీ బ్రాంచ్లే కాదు, ఈ బిల్డింగ్ కూడా నేలకూలుతుంది. సో నువ్వా వరి పెట్టుకోకు. క్యాష్ పంపించేందుకు బ్రాంచ్లే లేనప్పుడు ఏమనగలడు విన్స్వామి? ధైర్యం చెప్పాడు. ట్రంక్ పెట్టెలు చేర్చటం అయిపోయింది. గది బయటకి నడుస్తూ వాళ్ళందర్నీ కట్టేయమని చెప్పాడు సంజీవి. వరం వాళ్ళు ఒక్కొక్కళ్ళని కట్టేస్తుంటే క్యాషియర్ అన్నాడు, సార్ నన్ను వదిలేయండి సార్, నేనిక్కడ క్యాషియర్నంతే. నేను చచ్చిపోతే మా అమ్మని చూసుకునేందుకు ఎవరూ ఉండరు. గుమ్మం దాకా వెళ్ళిన సంజీవి ఆగాడు. నా పేరు సంజీవి, కనిపించిన వాళ్ళందరికీ చెప్పు. ఈ కంపెనీకి ఎవరు పనిచేసినా వాళ్ళని బ్రతకనివ్వను. క్యాషియర్తో చెప్పి వరం వైపు తిరిగి, ఇతన్ని మీతో తీసుకురండి, దారిలో వదిలేద్దాం అంటూ వెళ్ళిపోయాడు. వరం వాళ్ళు కూడా బయటకొచ్చిన 5 నిమిషాలకి ఆ బిల్డింగ్ పేలిపోయింది. అదొక్కటే కాదు, సిటీలోని విన్స్వామి ఫైనాన్స్ కంపెనీ బ్రాంచ్ బిల్డింగ్లన్నీ కూడా దాదాపు అదే సమయంలో నేలకూలిపోయాయి. చున్నీ చాలా సంతోషంగా ఉన్నాడు. విన్స్వామి ఫైనాన్స్ కంపెనీ నాశనమైంది. కంపెనీ ద్వారా చేసిన ఫైనాన్స్కి సంబంధించిన రికార్డ్స్ అన్నీ బూడిదైపోయాయి. కంపెనీ స్థిరాస్తులైన సొంత బిల్డింగ్లు కూలిపోయాయి. ఆ పని అయిపోయిందని సంజీవి ఊరుకోలేదు. దొరై ఇంటి మీద కూడా రైడ్ చేశాడు. వేలాది మంది ఉద్యోగులు 10 రూపాయల వడ్డీకి అప్పులు తీసుకొని రెట్టింపు అసలు మొత్తాలకిచ్చిన ప్రోనోట్లన్నీ స్వాధీనం చేసుకుని ఎవరి వాళ్ళకి అందేలా చేశాడు. సంజీవి తయారు చేసుకున్న అంగబలం చలవ వల్ల ఫైనాన్స్ కంపెనీ రివైవ్ చేద్దామన్నా విన్స్వామి వల్ల కాలేదు. ఆఫీస్ స్టాఫే కాదు, కాలు చెయ్యి తీసి వడ్డీలు వసూలు చేసి పెట్టే కొంతమంది గుండాలు కూడా ఇక కంపెనీకి పని చేయమని చెప్పారు. విన్స్వామికి పిచ్చెక్కినట్టుంది. సంజీవ్ అంటే అంత టెర్రర్ పుట్టింది. చున్నీకి సంతోషంగా ఉంది. ఇదంతా జరిగినందుకు కాదు, ఇంత జరిగినందుకు డిప్రెస్డ్ మూడ్లో ఉన్న విన్స్వామి తను చేస్తున్న పనికి ఎగిరి గంతేసినంత పని చేస్తాడు. అందుకని చాలా పెద్ద మొత్తం బోనస్ అందుతుంది తనకి. తన స్క్వాడ్తో కలిసి తిరుగుతూ ఓ క్లబ్లో వాకపు చేస్తున్నప్పుడు లక్కీగా ఓ తాగుబోతు ద్వారా సంజీవి కబురు తెలిసిన మరో మనిషి పత్తా దొరికింది. వెంటనే ఆ మనిషిని వెతికి పట్టుకున్నాడు. ముందు తెలియదని బుకాయించినా చంపేస్తారన్న భయం, దానికి తోడు చున్నీ ఆశ చూపించిన డబ్బు, ఆ మనిషి చేత సంజీవి హెడ్ క్వార్టర్స్ పత్తా, అక్కడుండే వాళ్ళ వివరాలు చెప్పించాయి. వెంటనే అటాక్ ప్లాన్ చేసుకున్నాడు చున్నీ. సంజీవిని చంపడానికి తన స్క్వాడ్ ఒక్కటే చాలనుకున్నాడు ముందు. అయితే బయలుదేరే ముందు మరో స్క్వాడ్ని కూడా తీసుకువెళ్ళాడు. మొత్తం 12 మంది చింతతోటకి చేరారు. చీకట్లో కలిసి బంగళా చుట్టూ ఉన్న చింత చెట్ల చాటున 2 చొప్పున పొజిషన్లోకొచ్చారు. బంగ్లాలో లైట్లు వెలుగుతున్నాయి. బయటెవరూ లేరు. తెరుచున్న కిటికీలోంచి లోపల ఒకడు తిరుగుతుండడం కనిపించింది. మరొకడు బయటికి నడవాలకొచ్చి మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు లోపలికి పోయాడు. సర్ప్రైజ్ అటాక్ ఇవ్వాలని చున్నీ ఉద్దేశం. తనతో ఉన్నవాడి భుజం తట్టి పదమని చెప్పి బంగ్లా వైపు కదిలాడు. 4 అడుగులు వేశాక తతిమా వాళ్ళకి కూడా సిగ్నల్ ఇచ్చాడు. అతని మనుషులందరూ బంగ్లాని చుట్టుముట్టడం మొదలెట్టారు. ఉన్నట్టుండి ఫైరింగ్ మొదలైంది. బంగ్లా ఎంట్రన్స్లన్నీ కవర్ చేశాక ఫైర్ చేయమన్నాడు. తన వాళ్ళు అప్పుడే ఎందుకు ఫైర్ ఓపెన్ చేశారో చున్నీకి అర్థం కాలేదు. ఎవరిని కాలుస్తున్నారు? అసలు ఎవరు కాలుస్తున్నారు? చున్నీ వెంటున్నవాడు ఒరిగిపోయాడు. ఎవరు ఫైర్ చేస్తోంది అప్పుడు అర్థమైంది అతనికి. చూస్తుండగానే తన మనుషులు మరో 4 కూడా ఒరిగిపోయారు. వెనుక భాగంలో ఉన్న తన వాళ్ళకి అదే గతి పట్టిందా? ఒక్క పరుగున వెనక్కి చింత చెట్లలోకి పోయాడు. ఫైరింగ్ ఆగిపోయింది. తను అంతకు ముందు నుంచున్న చెట్ల చాటుకే చేరాడు. మళ్ళీ ఏం చేయాలో తోచడం లేదు అతనికి. తన మనుషుల్లో ఒక్కరైనా మిగిలారా అసలు? నీతో వచ్చిన 11 మంది పోయారు. వెనక్కి తిరిగి చూడకముందే గుర్తుపట్టాడు చున్నీ ఆ గొంతుని. అదురుతున్న గుండెని చిక్కబట్టుకుంటూ తిరిగి చూశాడు. సంజీవి కనిపించాడు. సన్నగా నవ్వుతున్నాడు. అదే నవ్వు. గురిపెట్టిన గన్తో పక్కనే వరం కూడా ఉన్నాడు. వెపన్ పడేసి కదలకుండా నుంచోమని ఆర్డర్ చేశాడు. చెప్పినట్టే చేశాడు చున్నీ. అతని మొహం పాలిపోయింది. భయపడుతున్నావా చంపుతానని? చచా, చంపను. చంపాలనుకుంటే ఇందాక నీ వాళ్లతో పాటే పోయుండేవాడివి. దారి చూపిస్తున్నట్టున్న చెయ్యి చాపి బీ మై గెస్ట్, కొన్ని రోజులు నా ఆతిథ్యం స్వీకరించు అంటూ సైగ చేశాడు సంజీవి. చెట్ల చాటు నుంచి గన్స్తో మరో 2 వచ్చి చున్నీని బంగ్లా వైపు నడిపించారు.
అతనికేం అర్థం కావటం లేదు. 11 మందిని టపటపా కాల్చేసిన వాళ్ళు తననెందుకు చంపలేదు? విన్స్వామి రహస్యాలు తెలుసుకోవటానికా? బంగ్లాలోకి తీసుకెళ్లి టార్చర్ చేస్తారా? నడవాలోని లైట్ వెలుగులోకొచ్చాక గమనించాడు చున్నీ తనని నడిపిస్తున్న ఇద్దరిని. ఒకతను క్లబ్లో కనిపించిన తాగుబోతు. అసలు తాగుబోతు లక్షణాలేవి కనిపించడం లేదు అతని మొహంలో. రెండోవాడు బెట్టు చేసి భయం నటించి తన దగ్గర డబ్బు తీసుకుని చింతతోట అడ్రస్ ఇచ్చిన అతను. ఎందుకలా గుర్రుగా చూస్తావు? కరెక్ట్ అడ్రస్సేగా నీకిచ్చింది. తొందరగా నడు అంటూ రెండోవాడు చున్నీని బ్యారెల్తో పొడిచాడు. విన్స్వామి ఊరికే కూర్చోలేదు. చున్నీ సంజీవి అడ్రస్ తెలుసుకుని చంపటానికి వెళ్ళాడని అతని నోటీసుకు రాగానే చింతతోటకి మరో 20 మందిని పంపించాడు. ఖాళీగా ఉన్న బంగ్లా అంతా ఓసారి తిరిగి చూశాక బయటున్న 11 శవాలని పోగు చేసుకుని వెనక్కొచ్చారు వాళ్ళు. చున్నీ ఏమయ్యాడు? సంజీవి చేతుల్లో చిక్కాడా లేక తప్పించుకున్నాడా? తప్పించుకుంటే తననెందుకు కాంటాక్ట్ చేయలేదింకా? అసలు తనకి చెప్పకుండా అటాక్ ప్లాన్ చేయటం చున్నీ తప్పనిపించింది. పోనీ వెళ్ళినవాడు ఇంకొంతమందిని కూడా తీసుకుపోయి ఉంటే బాగుండేది. సంజీవి తప్పించుకునేవాడు కాదేమో అప్పుడు. ఎక్కడున్నాడు సంజీవి? ఇలా దెబ్బ మీద దెబ్బ పడుతుంటే తట్టుకోవడం కష్టం. ముందుగా కదిలిపోతున్న తన సామ్రాజ్యపు పునాదుల్ని రిపేర్ చేసుకోవాలి. ఇవాళ ఫైనాన్స్ కంపెనీ అయింది, రేపు మరొకటి కాకూడదు. అన్నింటికంటే ముందు తనకి సంబంధం ఉన్న ప్రతి బిజినెస్ ప్లేస్లోనూ కాపలా 2 3 చేశాడు. కొత్త వాళ్ళని చాలామందిని రిక్రూట్ చేసుకోవాల్సి వచ్చింది. స్క్వాడ్లో ఉన్న 60 మంది తప్ప అతని తతిమా ఫోర్స్ అంతా ఉన్న వ్యాపారాలు కాపాడుకోవటంలో లీనమైపోయింది. సంజీవిని అరెస్ట్ చేసి తనకి తెలియజేస్తే ప్రైజ్ మనీ ఇస్తానని తన ముడుపులు అందుకునే ప్రతి ఉద్యోగికి తెలియచేశాడు. ఇంకప్పుడు ముల్లా గుర్తుకొచ్చాడు. ముల్లా కర్కోటకుడు. సిటీలోని బ్రోకర్ హౌసెస్ అన్నీ అతనివే. అతని మనుషులు చాలా సమర్థులు. అటువంటి ముల్లా విన్స్వామికి ప్రొటెక్షన్. మనీ పే చేయటానికి కారణం ఒకటే, విన్స్వామి చేతిలో ఉన్న రాజకీయ నాయకులు. చట్టాన్ని న్యాయాన్ని కొనటంలో తారుమారు చేయటంలో అతనికున్న టాలెంట్, ప్రభుత్వ యంత్రాంగంలో అతనికున్న పరిచయాలు. ముల్లాకి ఫోన్ చేసి కావలసింది చెప్పాడు. సామీ సాబ్కి మేం సాయం చేయటమా అన్నాడు ముల్లా. జరుగుతోంది తెలిసి కూడా. నా మనుషులందరూ ఇంకా ముఖ్యమైన పనుల్లో బిజీగా ఉన్నారు. కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకున్నా లాభం లేదు. ఇటువంటి పనికి అనుభవం కావాలి. అందుకే నీకు చెప్తున్నా సర్ది చెప్పాడు విన్స్వామి. కానీ సామీ సాబ్, రెమ్యూనరేషన్ విషయమా? ఈయన పంపించనిక నుంచి. కానీ మీ ప్రొటెక్షన్ అంతే ఉండాలి. అంత రేటా? ఈ 2 వారాల్లో మీకొచ్చిన పర్మనెంట్గా సగం ఈయన మాఫ్ అంతే. సరే మీ ఇష్టం. డబ్బు కంటే మన స్నేహం ముఖ్యం కదా. త్వరలో కుర్రాడి శవం అందుతుంది మీకు. కనీసం తలైనా పంపిస్తాను. గుడ్ అంటూ పెట్టేశాడు విన్స్వామి. రిలీఫ్గా ఉందతనికి. ముల్లా మనుషులు వెంటబడితే సంజీవి అంతం చూడటం ఖాయమన్న నమ్మకం వచ్చింది. కొంచెం హుషారు కూడా వచ్చింది. త్వరలోనే తనకి సంజీవి పీడ విరగడవుతుంది. బచ్చా పైకి అనుకున్నాడు కసిగా. ఫోన్ మోగింది. రిసీవర్ ఎత్తాడు విన్స్వామి. అప్పు కావాలా? ఎవరో అర్థమైంది విన్స్వామికి. రక్తం సలసలా మరుగుతున్నట్లనిపిస్తున్నా అతి కష్టం మీద కంట్రోల్ చేసుకున్నాడు. డబ్బు కావాల్సొచ్చి తీసుకుపోదాం అనుకున్నా. అయితే కంపెనీ చరిత్ర తెలిసాక అది నడవటం మంచిది కాదనిపించింది. అందుకే మోయించాను. ఏమనుకోకు. నా 14 ఏట మొదటి హత్య చేశాను నేను. తర్వాత కూడా చాలా చేశాను. 17వ ఏట నుంచి చేసే అవసరం లేకపోయింది. ఆ పని చేసి పెట్టేవాళ్ళు ముందు 10ల్లో తర్వాత 100లలో తయారయ్యారు. ఇప్పుడు 1000 మంది ఉన్నారు. అంతమందిని ఎంతకాలం తప్పించుకోగలననుకుంటున్నావు అన్నాడు విన్స్వామి కూల్గా. కొంచెం కంపోజర్ వచ్చినట్టుంది నీకు. నేనుండగా అది ఎక్కువ కాలం ఉండదులే భరోసా ఇచ్చింది సంజీవి గొంతు. నీ పట్టుదలకి ముచ్చటేస్తోంది. నిన్నోసారి చూడాలనుంది. కానీ కుదరదేమో. నా వాళ్ళు నీ శవాన్నే తీసుకొస్తానన్నారు. దిగులు పడకు. నీ ముచ్చట తీర్చే పూచి నాది. దానికి సమయం సందర్భం రావాలి. బై ఇందాకే నీ హెరాయిన్ షిప్మెంట్ తీసుకున్నాను. నీ వ్యాన్ డ్రైవరు, గన్మెన్ 6 పోయారు. ఏం లేదు, మళ్ళీ నీ లెక్కలలో తేడా వస్తుందని చెప్తున్నా. లైన్ కట్ అయింది. నెంబర్ తిప్పాడు విన్స్వామి వెంటనే.
సంజీవి చెప్పింది కన్ఫర్మ్ అయింది. 90 లక్షల రూపాయల షిప్మెంట్ అది. ముల్లాకి ఫోన్ చేశాడు. 4 రోజుల్లో సంజీవి అంతం చూస్తే నువ్వు అడిగినట్టు ఇనాం మొత్తం మాఫ్ చేస్తాను చెప్పాడు. మీకింత తొందరగా ఉందని తెలియదు సామిసాబ్. 4 రోజులెందుకు, రేపో ఎల్లుండో అయిపోయేలా చేస్తాను అన్నాడు ముల్లా. అలా చేస్తే నీ మనుషులకి కొంత ప్రైజ్ మనీ కూడా ఇస్తా అంటూ రిసీవర్ పెట్టేసి మొహానికి పట్టిన చెమటలు తుడుచుకున్నాడు విన్స్వామి వణుకుతున్న చేతులతో. చున్నీ గదిలోకొచ్చాడు సంజీవి. చేతులు కాళ్ళు మంచం కోళ్లకి బిగించి కట్టి వెళ్ళకిలా పడుకోబెట్టారతన్ని సంజీవి మనుషులు. మొహం చాలా నీరసంగా ఉంది. కళ్ళు లోతుకుపోయినట్లున్నాయి. పలకరింపుగా ముందు సన్నగా నవ్వాడు సంజీవి. ఐఎమ్ సారీ ఫర్ ది డిలే. తీసుకురాగానే నీ విషయం పట్టించుకోకుండా ఇలా వదిలేసినందుకు ఏమీ అనుకోకు. అర్జెంటుగా అటెండ్ అవ్వాల్సిన వేరే పనులుండడంతో అలా జరిగింది. నీకు నేను తప్ప ఎవరూ ఆతిథ్యం ఇవ్వడానికి నాకిష్టం లేదు, అందుకే ఆలస్యం అంటూ చున్నీ బెడ్ పక్కనే కూర్చున్నాడు. నన్నేం చేసినా నీకు ప్రయోజనం లేదు, విన్స్వామి నిన్ను బ్రతకనివ్వడు అన్నాడు చున్నీ బెదురుగా చూస్తూ. ప్రతిదీ ప్రయోజనం ఆశించే చేస్తామా? లేదు, నీ విషయం కూడా అంతే. కదలకుండా చున్నీ మొహంలోకే చూస్తూ అతని పక్కన ట్రేతో నుంచున్న వరం వైపు కుడి చేయి చాచాడు. సిరంజిచ్చాడు వరం. చున్నీ కది చూపించాడు సంజీవి. ఇదంటే నీకు చాలా ఇష్టం కదూ అడిగాడు. చున్నీ మొహమంతా చెమటలు. సమాధానం చెప్పాలని ఎంత ప్రయత్నిస్తున్నా మాట సరిగా రావటం లేదు. లేదు, కాదు గొనుగుతున్నాడు. మొహమాట పడుతున్నావా? వద్దు, నా దగ్గర మొహమాటమేమిటి అంటూ చున్నీ చేతి మీద తన ఎడం చేతి వేళ్ళని రాశాడు నరం వెతుక్కుంటున్నట్టు. వద్దొద్దు భయంగా అన్నాడు చున్నీ. ఛీ ఊరుకో, మతి లేకపోతే సరి. ముందు నువ్వే కావాలంటావు చూడు. తలొంచుకుని సిరంజ్ని వాడి చేతి దగ్గరికి తెచ్చాడు. వద్దు గట్టిగా అరిచాడు చున్నీ. చాలా బాగుంటుంది, నా మాట విను పళ్ళు బిగబట్టి చెప్పాడు సంజీవి. నీడిల్ దిగింది. చింతతోట అడ్రస్ చున్నీకి తెలిసేలా పథకం వేయటానికి ముందే తమ హెడ్ క్వార్టర్స్ కోసం నాగార్జున సాగర్ రోడ్లో ఇంజాపూర్ అనే పల్లెటూళ్ళలోని 60 ఎకరాల ఫార్మ్ని ఏర్పాటు చేసుకున్నారు సంజీవి వాళ్ళు. వరం వెళ్ళి అడగగానే మొత్తం 8 మంది రావటానికి సిద్ధమయ్యారు. 2 ఫ్రెండ్స్ అయితే వాళ్ళు చేస్తున్న టెంపరరీ ఉద్యోగాలు వదిలిపెట్టి వచ్చారు. కాలేజీలో ఉండగా సంజీవి ఎప్పుడూ ఎవరినీ ఏదీ అడగలేదు. తనని అభిమానించే వాళ్ళని ఏనాడు వాడుకోలేదు. అందుకే ఇప్పుడు అడగగానే మరీ డబ్బున్న ఫ్రెండ్ తన ఇంజాపూర్ ఫామ్ వాడుకోవటానికి ఇచ్చాడు. ప్రొఫెషనల్ బటన్మెన్ని రిక్రూట్ చేసుకుని వాళ్ళని గ్రూప్కి 10 మంది చొప్పున విడదీసి ఒక్కో గ్రూప్కి నమ్మకమైన తన క్లాస్మేట్స్ని ఒక్కోళ్ళని ఇన్ఛార్జిగా చేశాడు సంజీవి. అతనంటే టెర్రర్గా ఉంది విన్స్వామి మనుషుల్లో. మెటిక్యులస్ ప్లానింగ్తో అతను చేసే దాడులే దానికి కారణం. విన్స్వామి మనుషుల్లో డివిడెండ్స్ ఎవరో తెలుసుకొని ఓ 15 మందిని అప్పుడే తన వైపుకి తిప్పుకున్నాడు. వరానికి తన లెఫ్టినెంట్ ఫ్రెండ్స్ 8 మందికి తప్ప తతిమా వాళ్ళెవరికీ ఫామ్ విషయం తెలియకుండా ఉంచాడు. అసలు ఇతనితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండేది ఆ 9 మందికే. సిటీలో వేరువేరు ఏరియాల్లో 5 బిల్డింగ్స్ అద్దెకు తీసుకుని దాదాపు 100 మంది దాకా ఉన్న తన బటన్మెన్స్కి బోర్డింగ్ లాడ్జింగ్ ఏర్పాటు చేయించాడు. ప్రతి బిల్డింగ్లోనూ ఫోన్ ఉంది. ప్రస్తుతం చాలా పెద్ద టేకోవర్ ప్లాన్ చేస్తున్నాడు. మానస చాలా కృంగిపోయింది. హేమలత గారి దహనం జరిగిన క్షణం నుంచి సంజీవి కోసం మరింత ఆతృతతో ఎదురుచూసింది. అతన్ని మాత్రం కలవలేకపోయింది. అతని మీది అటాక్ గురించి తెలిసింది. చుట్టుప్రక్కల వాళ్ళనెంత అడిగినా సంజీవి బ్రతికున్నాడో లేదో, వరం అతన్ని ఎక్కడికి తీసుకెళ్లాడో తెలుసుకోలేకపోయింది. కొన్ని రోజులకి తండ్రి స్నేహితుడి ద్వారా విన్స్వామికి సంజీవికి జరుగుతున్న గొడవ గురించి తెలిసింది. సంజీవి ఎక్కడున్నాడనేది మాత్రం తెలియలేదు. ఆ తర్వాత అతను చేయిస్తున్న పనుల గురించి రకరకాల సగం నిజాలు పుకార్లు ఆమెను చేరుతూనే ఉన్నాయి. అతని కోసం పోలీసులు వెతుకుతున్నారని కూడా తెలిసింది. అటువంటివి వింటున్నందుకు చాలా కృంగిపోయింది. అవన్నీ నిజమేనా? సంజీవి నిజంగా మారిపోయాడా? ఇక తనకి దక్కడా? మనుషుల ప్రాణాలు తీసే క్రిమినల్గా తయారయ్యాడా? ఎందుకు? దానికంటే కూడా ఆమెని బాధపెట్టిన విషయం అతను కలవకపోవటం.
ఇన్ని రోజులైనా ఆమెని కలవకపోవటం ఎంతగానో కుదిపివేసింది. ఒక్కసారి కూడా తనని చూడాలనిపించలేదా? ఆ స్పందన అబద్ధమా? ఆ కావలింత అబద్ధమా? వెచ్చటి ఆ కన్నీళ్లు అబద్ధమా? పెదాలు పంచుకున్న ఆ తీయటి కమ్మటి ఊసులు అబద్ధమా? అసలు సంజీవే అబద్ధమా? అబద్ధం కాదని అరిచి చెప్తోంది తన మనసు. అబద్ధమైతే తన మనసుకి బ్రతుక్కి అర్థం లేదు. అసలిక దేనికి అర్థం లేదు. అప్పుడు ఈ ప్రపంచం అంతా అబద్ధమైపోదు. ఒక్కసారి తనని కలవచ్చుగా. ఎందుకు కలవలేదు? కలిస్తే ఎన్నో అడగాలనుంది, మరెన్నో చెప్పాలనుంది. ఒక్కసారి ముఖం చూపించలేని పరిస్థితుల్లో ఉన్నాడా? అవి ఎటువంటి పరిస్థితులు? కూతురి పరిస్థితి గమనిస్తూనే ఉన్నారు ముకుందరావు గారు. తన స్నేహితుడైన పోలీస్ ఆఫీసర్ చెప్పిన దాని మీద ఆయనకి పూర్తి నమ్మకం ఉంది. సంజీవి మనుషుల్ని చంపుతున్నాడన్న విషయంలో అనుమానం లేదు. అతను తమకి కాకుండా పోయాడన్న చేదు నిజానికి మెంటల్గా ప్రిపేర్ అయిపోయారాయన. అయితే కూతురితో అది చెప్పలేదు. రూమర్స్ తెలిసాయని చెప్పారంతే. ఎంతగానో కావాలనుకున్న మనిషిలో వచ్చిన ఆ మార్పుని కూతురు భరించి హరాయించుకోలేదేమో అని ఆయన భయం. ఎలాగో సంజీవి కలవట్లేదు కాబట్టి కూతురు అతన్ని మెల్లగా మర్చిపోవచ్చని సమాధానపడ్డారు. ఆమె ఆఖరి శ్వాస వరకు చెరిగిపోని ముద్ర వేశాడు సంజీవి. ఇంకెలా మర్చిపోతుంది? రోజులు గడుస్తున్న కొద్దీ అతని జ్ఞాపకాలు ఇంకా బాధించసాగాయి అమ్మని. ఇంట్లో కానీ బయట కానీ ఎవరితోనూ మాట్లాడదు. తల్లి తండ్రి పలకరిస్తే తప్పనిసరి అల్పాక్షరంలో సమాధానం. సంజీవి గురించి ఆలోచనలు బాగా ఎక్కువయ్యి అది తతిమ అన్ని విషయాల్లో పరధ్యానానికి దారితీసింది. ఆ పరిస్థితుల్లో అనుకోకుండా అకస్మాత్తుగా ఒక అపరాత్రి వేళ అనుక్షణం తను కలవరిస్తున్న తన సంజీవిని చూసే భాగ్యం కలిగింది. కత్తితో ఓ మనిషిని కసిగా పదే పదే పొడిచి చంపుతుండగా చూసింది. రాష్ట్రంలోని ప్రొహిబిషన్ ప్రజలకు కొంత మేలు చేసింది. విన్స్వామికి ఎంతో మేలు చేసింది. ప్రొహిబిషన్ పెట్టిన కొత్తల్లో తాగుబోతులందరూ ప్రభుత్వాన్ని తెగ తిట్టుకున్నారు. లిక్కర్ లాబీ చాలా ప్రయత్నాలు చేసింది అది ఎత్తేయించడానికి. కానీ లాభం లేకపోయింది. వేళకి పాలు దొరకని పసిపిల్లల్లా అల్లల్లాడిపోయారు. చెల్లాచెదరైపోయారు తాగుబోతులందరూ. మందు దొరక్కపోవడంతో ప్రపంచంలోని మంచి మొత్తం మందు రూపంలో మాయమైపోయిందని బాధపడ్డారు. విన్స్వామి వారిని దేవుళ్లా ఆదుకున్నాడు. విస్కీ, జిన్, రమ్, బ్రాందీ వేరే రాష్ట్రాల నుంచి దొంగతనంగా తెప్పించి చాలా ఎక్కువ రేటుకి అమ్మించడం మొదలుపెట్టాడు. ఎంత తెప్పించినా ఎప్పుడూ సరుకు షార్టేజే. ఆ తర్వాత ఆ సంపాదన సరిపోక అంత రేటు పెట్టి కొనుక్కునే తాగుబోతులనే కాక కొంచెం చిన్నవాళ్ళని కింద వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో కల్తీ లిక్కర్ తయారు చేయించడం మొదలుపెట్టాడు. బినామీ స్పిరిట్ లైసెన్సులు దండిగా సంపాదించాడు. వాటి ద్వారా వచ్చే కోటాకి తోడు బయటి మార్కెట్లో రెగ్యులర్గా దొంగతనంగా అమ్ముడయ్యే స్పిరిట్ కూడా పోగు చేసి దాన్ని డైల్యూట్ చేసి రంగు రుచి కలిపి దేశం మీద వదిలాడు సీసాల్లో. పిచ్చిగా అమ్ముడుపోతున్నాయి అవి. కంట్రీ లిక్కర్ ఉన్నా అదొద్దని ఎక్కువ ధరకి దొరికే వేరే రాష్ట్రాల విస్కీ వగైరాలే కావాలని పట్టుబట్టే ఖరీదైన తాగుబోతుల ద్వారా ఇంకా ఎక్కువ లాభం సంపాదించాలనే ఉద్దేశంతో తను స్మగుల్ చేసుకునే అన్ని బ్రాండ్స్కి డూప్లికేట్స్ తయారు చేయించడం మొదలుపెట్టాడు. వాటిని డిస్ట్రిబ్యూట్ చేసే ఇండిజినస్ రీటైల్ అవుట్లెట్స్ని కూడా మెల్లమెల్లగా తన హోల్డ్లోకి తెచ్చుకున్నాడు. వాటిని తయారు చేసేది ప్రొఫెషనల్స్ కావడంతో ఏ తాగుబోతూ ఆ మందు తాగి అర్ధాంతరంగా చావటం జరగలేదు. కొంచెం కొంచెం చస్తాడంతే. స్కాండల్స్ లేకపోవడంతో వ్యాపారం నిరాటంకంగా సాగుతూ విన్స్వామికి కోట్ల రూపాయలు సంపాదించి పెడుతోంది. విన్స్వామి వ్యాపారాల్లో ఏది చేద్దామన్నా సంజీవికి మనసొప్పలేదు. విన్స్వామిలా అప్పులిచ్చి ప్రాణాంతకమయ్యే వడ్డీ రూపంలో జనం రక్తం తాగలేడు. శైలుని చూసి కూడా యువతని నిర్వీర్యం చేసే డ్రగ్ ర్యాకెట్ నడిపించలేడు. అందుకే తను 2-3 సార్లు దోచుకున్న విన్స్వామి హెరాయిన్, కొకెయిన్ వగైరాలు వృథాగా డంప్ చేయించాడు. ఇక అతనికి అతని మనుషులకి గడిచేదిలా? విన్స్వామిని నాశనం చేయటం మొదలుపెట్టాడంతే. గమ్యం ఇంకా చాలా దూరం ఉంది. జనాన్ని చెడగొట్టకుండా డబ్బు సంపాదించే విన్స్వామి వ్యాపారం ఒకటి కనిపించలేదు. ఉన్న వాటిలో లిక్కర్ బిజినెస్ ఒక్కటి లెస్సర్ ఈవిల్లా అనిపించింది. దాన్ని ఎలాగైనా గుప్పెట్లోకి తీసుకుని తన గమ్యం చేరేదాకా నడిపిస్తే కొన్ని మార్పులు చేయాలి. తన మనుషుల్ని పోషించుకోవటం అప్పుడు సమస్య కాదు.
అనుకున్నది సాధించాక అన్నిటితో పాటు దాన్ని నాశనం చేయొచ్చు. అదే అతను ప్రస్తుతం ప్లాన్ చేస్తున్న టేకోవర్. తన లెఫ్టినెంట్స్ రిక్రూట్ చేసిన బటన్మెన్ అందర్నీ పర్సనల్గా కలిసి తన ప్లానింగ్ వివరించే ప్రయత్నం మొదలుపెట్టాడు. అది మొదటిసారి వాళ్ళనలా కలవటం, మాట్లాడటం. వాళ్ళ బిల్డింగ్స్ అన్నీ ఒక్కోటి వరుసగా విజిట్ చేశాడు. అతని వెంట వరం లేడావేళ. క్లాస్మేట్స్ దినేష్, గోస్వామి, డ్రైవరు ఉన్నారంతే. స్నేహితులిద్దరూ తమకి అలాటైన మనుషుల్ని చక్కగా మేనేజ్ చేస్తున్నారు. అందుకే వాళ్ళని వెంట పెట్టుకున్నాడావేళ సంజీవి. తమ ఆఖరి బిల్డింగ్ కూడా విజిట్ చేశాక ఫార్మ్కి బయలుదేరాడు. తన ప్లానింగ్ సక్సెస్ అవుతుందన్న నమ్మకం వచ్చిందతనికి. కారు సిటీ పొలిమేర్లలోకి వచ్చింది. ఆ రోడ్డులో స్ట్రీట్ లైట్స్ లేవు. ట్రాఫిక్ చాలా తక్కువ ఉండే ఏరియా. పెట్రోల్ వాసన వస్తోందేమిటి? అడిగాడు సంజీవి డ్రైవర్ని. ఫార్మ్కి బయలుదేరినప్పటి నుంచి కారులోని తతిమా ముగ్గురికి కూడా పెట్రోల్ వాసన వస్తున్నట్లు అనిపించింది. కానీ తెల్లారి తాము చేయాల్సిన పనుల గురించి ఆలోచిస్తూ ఉండడంతో దానికంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు వాళ్ళు. అవును సార్, నాకు డ్రైవర్ అంటుండగానే కారు ఆగిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడతను, కాలేదు. కిందికి దిగాడు టార్చ్ తీసుకుని. సంజీవి వాళ్ళు కూడా దిగారు. బోనెట్ ఎత్తి ఇంజన్ చూస్తున్న డ్రైవర్ ఆ పనాపి మధ్యలో వెనక్కిపోయాడు. పెట్రోల్ ట్యాంకుకి సన్నటి చిల్లు పడిందని, మొత్తం కారిపోయిందని చెప్పాడు. కాసేపట్లో తిరిగొచ్చి, దగ్గరలో ఫోన్ ఎక్కడుంది? అడిగాడు సంజీవి. దగ్గర ఏమీ ఉండవు సార్, చాలా రాత్రైంది కదా, 5-6 కిలోమీటర్లు వెనక్కెళ్ళాలి చెప్పాడు డ్రైవర్. ఏం చేద్దామన్నట్టు చూశారు దినేష్, గోస్వామి. సిటీ నుంచొస్తున్న ఏదో వెహికల్ హెడ్లైట్స్ రోడ్డు మధ్యలో కనిపిస్తున్నాయి. వాళ్ల వైపే వస్తోందా వెహికల్? ఒకటి కాదు, దాని వెనక మరో వెహికల్ కూడా ఉంది. లిఫ్ట్ అడగండి అన్నాడు సంజీవి. వాళ్లతో ఆ మాట చెప్పి తల తిప్పగానే ఆ వెహికల్స్ రెండింటి డైరెక్షన్ రోడ్డుకి యువతల వైపున్న తమ కారు వైపు మారటం గమనించాడు. వాటి నిండా మనుషులున్నట్లు అనిపించింది. లిప్తపాటులో అర్థమైందంతా. తన వాళ్ళని ముగ్గురిని అతను హెచ్చరించే లోపే దగ్గరకొచ్చేసిన ఆ వెహికల్స్లోంచి ఫైరింగ్ మొదలైంది. ముల్లా మనుషులు సార్, రోడ్డు పక్కన స్థలంలోకి పారిపోతూ అరిచాడు డ్రైవర్. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.